హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ ఇమ్మంది రామారావు గారు. నమస్తే సార్. నమస్తే బాబు. సో మీరు వచ్చిన తర్వాత మీతో మాట్లాడుతున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి వార్నింగ్ ఇవ్వాలి ప్రజల వైపు నుండి అని చెప్పేసి అన్నారు. నాకు అర్థం కాలేదు. అంటే కూటమితో వాళ్ళు ఒక ఘన విజయాన్ని సాధించుకున్న వాళ్ళకి ఇన్ని రోజులు ఉండి వాళ్ళకి సపోర్ట్ చేస్తూ సడన్గా వాళ్ళకి వార్నింగ్ ఇవ్వాలని చెప్పేసి అంటున్నారు. ఎందుకు, ఏమిటి? మొట్టమొదటిసారిగా ఏంటంటే మనం చెప్పుకుంటున్న వీడియోస్ ప్రజల తరఫున చెప్పుకుంటున్నాం, ప్రజల గొంతుకు వినిపిస్తున్నాం. దిస్ ఈజ్ నాట్ స్టాచ్యుటరీ వార్నింగ్, దిస్ ఈజ్ అన్ ఓరల్ వార్నింగ్ ఫ్రమ్ ద పబ్లిక్. ఇక్కడ ఇద్దరు వ్యక్తుల గురించి చెప్పుకోవాలి. ఎవరు ఆ ఇద్దరు వ్యక్తులు? అంతవరకు నలిగిపోయి ఏడ్చుకుంటూ బాధపడుతూ పెద్ద శబదం చేసి వెళ్ళిపోయినటువంటి చంద్రబాబు నాయుడు అసెంబ్లీ నుంచి, అలాగే కుటుంబం అందరినీ, తల్లిని, భార్యని, పిల్లల్ని కూడా చిన్న భిన్నం చేసినప్పుడు కూడా సహించి తాట ఓలుస్తా ఇంట్లో దూరి బయటికి లాగితంతా అని అంటే ఛాలెంజ్ చేసిన పవన్ కళ్యాణ్ గారికి మనం కొన్ని విషయాలు ప్రజల తరఫున చెప్పాలి. ఏమిటంటే ఇక్కడ ఏదో అన్నప్రాసనుడే ఆవకాయ తినేసినట్టు ప్రమాణ స్వీకారం చేశారు. ఇంకా సెషన్స్ స్టార్ట్ అవ్వలేదు. వాళ్ళు ప్రతిపక్షం అని పిల్లడానికి కూడా అవకాశం లేదు. ఎందుకంటే ప్రతిపక్ష హోదా లేకుండా అంతకుముందు అంటే గవర్నమెంట్లో ఉన్నవాళ్ళు క్వశ్చన్లు వేయడం ఏంటి, దాన్ని మీరు సమాధానం చెప్పడం ఏంటి, నాకంతా ఆశ్చర్యకరంగా ఉంది. ఎందుకంటే మొదటిసారిగా మీరు అసాంఘిక శక్తులు, అవినీతికి పాల్పడిన వాళ్ళు, ప్రభుత్వ ఖజానాన్ని కొల్లగొట్టిన వాళ్ళు, అక్రమార్జన చేసేవాళ్ళు, భూ స్కాములు, లిక్కర్ స్కాములు, గంజాయి స్కాములు చేసేవాళ్ళు, వీళ్ళెవరిని కూడా విడిచిపెట్టనని ఇద్దరు కూడా సభాముఖంగా కొన్ని లక్షల మందిలో ఛాలెంజ్ చేశారు. ఈరోజు వింతగా ఉంది. వాళ్ళు ఎవరో చేశారని మనం చేస్తామా? లేదు, గతం మర్చిపోండి, కొత్తగా మీరందరూ సహించండి, కొత్తగా మన ఏదో ప్రజాదరణ పొందే మార్గాలు చూసుకుందామని చెప్పేసి పవన్ కళ్యాణ్ చెప్పడం, ఈ రెండు ఏంటి నాకు విడ్డూరంగా ఉంది. గతాన్ని ఎలా మర్చిపోతారండి? గతం వ్యక్తిగతం కాదు. గతాల్లో ఒకవేళ చంద్రబాబు నాయుడు తాలూకు పెద్ద మనసు, భార్యను తిట్టినా సరే క్షమించగలిగిన మనసు చంద్రబాబు నాయుడుకి ఉండొచ్చు. కుటుంబాన్ని తిట్టిన భార్య, తల్లి, బిడ్డల్ని తిట్టినా సరే క్షమించే మనసు పవన్ కళ్యాణ్కి ఉండొచ్చు. కానీ పవన్ కళ్యాణ్ వెనక ఒక జనసేన ఉంది. తెలుగుదేశం వెనక 40 సంవత్సరాలుగా జెండా మోస్తున్నటువంటి కార్యకర్తలు ఉన్నారు. వాళ్ళ మనోభావాలు ఏం కావాలని చెప్పేసి సూటిగా చంద్రబాబు నాయుడికి, పవన్ కళ్యాణ్ గారికి ప్రశ్నిస్తున్నారు ప్రజలే, మనం కాదు. ఆ ప్రజల గొంతుకు మనం వినిపిస్తున్నాం. అంటే వాళ్ళు కూడా ఏర్పడి కొత్తగా వచ్చిన గవర్నమెంట్ కొంచెం వాళ్ళకు టైం ఇవ్వాలి కదా సార్. ఆ టైం ఇవ్వడు కాదు, ఈ స్టేట్మెంట్లు ఇవ్వకూడదని చెప్తున్నాను. మీకు అర్థమైందా? ఒకడెవడో నామినేషన్ వెళ్ళినప్పుడేమో చెయ్యి నరికేశారు, మరి వాడికి పనిష్మెంట్ లేదా? ఎన్నో అఘాయిత్యాలు జరిగాయి, వాటికి పనిష్మెంట్ లేదా? ఎవరో ఆ పిల్ల కిడ్నాప్ అయిపోయింది, తప్పుడు పోవడం లేదనేసరికి వెంటనే పవన్ కళ్యాణ్ ఫోన్ చేసి 24 గంటల్లో నాకు వివరాలు తెలియజేయాలని చెప్పిన వ్యక్తే కదా. మరి గతం అంతా మర్చిపోయినట్టేనా? గతం గురించి ఏ యాక్షన్ తీసుకున్నాడు? హోమ్ మినిస్టర్తో ఈ ఇద్దరు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఏమి చెప్పారు? మనకు కావాలి కదండి. వాళ్ళు నేరస్తులు, తప్పు చేస్తే మందలించవచ్చండి, నేరం చేస్తే శిక్ష. అందువలన కొంచెం ఆశ్చర్యకరంగా వింతగా ఉందన్నమాట. అంటే తప్పు చేసి తప్పించుకోవాలన్న వాళ్ళ ఉద్దేశం. తప్పించేసుకుంటే మరి వీళ్ళు ఎందుకు చెమడాలు ఓడగొడతామని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు ఇంట్లో దూరి మరి బయటికి లాగుతాం అని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ ఈరోజు శాంతి వచనాలు పలకడం చాలా వింతగా ఉంది. అంటే గత ప్రభుత్వంలో జరిగినట్టు తీరు వీళ్ళ ప్రభుత్వంలో జరగకూడదని కొంచెం ఆగుతున్నారు అనుకోవచ్చు కదా. అదే ప్రవర్తన వీళ్ళలో ఉండకూడదని. గత ప్రభుత్వంలో నేరస్తుల్ని మనం శిక్షించాలి కదా.
శిక్షించే పరంగా ఉంటే చంద్రబాబు నాయుడు ఏం పీక్కుంటాడు నా బూచి అన్నాడు గెలిచిన తర్వాత కూడా. అంటే ఓ ముఖ్యమంత్రిని అలా అనొచ్చా? చెప్పండి, నన్ను యాక్సెప్ట్ చేస్తారా? యాక్సెప్ట్ చేసి ఇంకొక మాట అంటాడు, మరి మిగతా బూతులన్నీ వచ్చేస్తాయి. అదే మొదటిసారిగా మాట వినగానే పనిష్మెంట్ ఇస్తే ఇంకొకటి ఆ మాట అంటాడా? ఇప్పుడు అంబటి రాంబాబు రెడీగా ఉన్నాడు, ఓడిపోయినప్పుడు కూడా రోజా రెడీగా ఉంది. వాళ్ళని మా 40% ఓట్స్ వచ్చాయి, వాళ్ళకి ఏం వచ్చాయి కనుక ఏదో మా 5 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే పోతాయనే పద్ధతిలో జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు, దాన్నే ఫాలో అవుతున్నారు. ఇక్కడ నా బాధ ఏమిటంటే గతంలో ఎన్నో నేరాలు చేసిన వాళ్ళని పట్టించుకోకుండా వాళ్ళని పక్కన పెట్టేయడం నేరం కాదా, వీళ్ళ నేరం కాదా అంటున్నాను నేను. దానికి లీగల్గా లా అండ్ ఆర్డర్స్ ఉన్నాయి, వాటికి అప్పచెప్పండి. వాడి పనిష్మెంట్ ఎప్పుడు 5 ఏళ్ళు పూర్తి కాకముందు ఇస్తానంటే కాదు. ఆ కిడ్నాప్ అయిపోయిన ఒక్క మనిషిని 24 గంటల్లోగా రప్పించని అనే పవన్ కళ్యాణ్ తాలూకు ఔదార్యానికి మనం అభినందిద్దాం. కానీ వీళ్ళందరికీ న్యాయం చేయాలి కదా, కేసులన్నీ తిరగదోడాలి కదా, తప్పైతే దానికి శిక్ష వేయాలి కదా. ఇవేమీ లేకుండా మనం పని మీదే అంటే పని మీద ఏ పని చేస్తారు మీరు? మీకు మీటింగులు కావాల్సింది డీజీపీతో మీటింగులు కావాలి. ఎన్ని కేసులు ఫైల్ అయి ఉన్నాయో అసలు ఫైల్ చేయలేదు, ఎఫ్ఐఆర్లే లేవు. జగన్మోహన్ రెడ్డి తాలూకు పరిపాలనలో ఎఫ్ఐఆర్ ఇస్తుంటే ఆ చింపవతలు పారేసేవారు. వీళ్ళ మీద కూడా లేవు అసలు కంప్లైంట్ని బుక్ చేసుకునే వాళ్ళు కాదండి వాళ్ళు. ఇతర పార్టీ వాళ్ళైతే వాళ్ళకి అడ్మిషనే లేదు. అంతెందుకు ఇప్పుడు హోమ్ మినిస్టర్గా పనిచేస్తున్న వంగలపూడి ఆయనకు కూడా అడ్మిషన్ లేదు. అప్పుడే కదా చెప్పింది మళ్ళీ మేము వస్తామని చెప్పేసి. అంత ఘోరంగా ఉన్నటువంటి మీ డిపార్ట్మెంట్ని నువ్వు ఎంతవరకు ప్రక్షాళన చేస్తున్నావు అంటే పై సంబంధిత మంత్రుల ద్వారా నాకు ఆర్డర్స్ రావాలనే సమాధానం అవుతుంది. సంబంధిత మంత్రులు ఎందుకు? ఇప్పుడు మీరు సోమవారం పోలవరం అసలు క్రమం తప్పకుండా వెళ్తున్నారు, దాన్ని పూర్తిగా వెంటనే మ్యానిస్పులేట్ చేస్తున్నారు కదా. దానివల్ల ప్రయోజనం లేదు, ఏదేదో కొంచెం డూప్ చేస్తున్నాడు తప్ప అందులో. అంతకుముందు మీ తాలూకా మీ కష్టం అమరావతిని ఎలాగైతే గ్రాఫిక్స్ అన్నారో, ఇప్పుడు కూడా మీరు ఏదో డూప్ చేస్తున్నట్టుగా మాట్లాడుతుంటే వాడిని ఎందుకు మీరు పట్టించుకోరు అంటున్నాను నేను. అంబటి రాంబాబే డూప్ చేశాడు. ఇదంతా ఇంపాసిబుల్, నేను చెప్తున్నాను కదా. ఏదో జనాల మీద డూప్ చేయడానికి ఈయన చేస్తున్నాడు, కానీ మరి దానికి ఏమిటి పనిష్మెంట్ ఏమిటి? తర్వాత పవన్ కళ్యాణ్ చేసినటువంటి ఒక పొరపాటే అని చెప్తాను. మిగతా వాళ్ళందరి గెలుపు ఒక ఎత్తైతే పవన్ కళ్యాణ్ గెలుపు నిజంగా నాకు కూడా భయం వేసింది. ఎందుకంటే కోట్ల కొద్దీ బెట్టింగ్ కట్టినప్పుడు కోట్ల రూపాయలు వదిలేస్తున్నాడంటే వాడికి ఎంత నమ్మకం లేకపోతే అది కష్టం కదా. ఒక జీవిత కాలంలో సంపాదించిన డబ్బు పణంగా పెడుతున్నాడంటే వాడికి ఎంత నమ్మకం ఉండాలనేది సైకలాజికల్గా మనం ఆలోచిస్తాం. ఆ గెలుపు చాలా గొప్ప గెలుపు కదా. వాళ్ళు నెత్తురు చిందించి మిమ్మల్ని గెలిపించారు కనుక వీళ్ళ బాటలు వీళ్ళు నిలబెట్టుకోపోయేసరికి ప్రజలు ఆందోళనలో ఉన్నారు. తప్పకుండా నేరం చేసేవాడికి శిక్ష పడవలసిందే. ఈ కబ్జాలకు పాటుపడే వాళ్ళకి, అక్రమ నిర్మాణాలు చేసేవారికి, అక్రమ ఆర్జన, ఇసుక దందాలు, గంజాయి దందాలు, లిక్కర్ దందాలు చేసే వాళ్ళకి తప్పకుండా శిక్ష పడాలి. మీరు గౌతమ్ బుద్ధులుగా వాళ్ళు చేశారు కానీ మేము చేస్తావా అంటే మాత్రం ప్రజలే తిరగబడతారు. తస్మాత్ జాగ్రత్త చెప్తారు. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మా.